ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? కానీ మీరు ఇండియాలో ఎంటర్ అయిన మొదటి రోజు యాక్సిడెంట్ దగ్గర గొడవ క్లియర్ చేసింది ఆయనే. ఓ ఏంటా గొడవ? చిన్న యాక్సిడెంట్ బాయ్, పిందె పగిలిపోయిందని పెద్ద సీన్ చేస్తున్నారు. క్లియర్ చేసేయచ్చు కదా. ఎక్కడ బాయ్, డబ్బులు ఇస్తే గానీ వెళ్ళనంటున్నారు. రియలీ గ్రేట్, థ్యాంక్ యూ. ఆయన్ని నేను ఒకసారి కలవాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చాలా బిజీగా ఉంటారు, నేను ఒకసారి కనుక్కుని చెప్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే అండి, నేను వెళ్తాను. మీకు ఇప్పటికే చాలా శ్రమ ఇచ్చాను. లేదు, శ్రమేమీ లేదండి, పర్వాలేదు, రండి, డ్రాప్ చేస్తాను. లేదు లేదు, ఐ విల్ మేనేజ్. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. హాయ్ నిహారిక. హాయ్ శిశిరా, ఏమైపోయావు? నీకోసం కాల్ చేశాను. అదొక పెద్ద కథ. ఎనీథింగ్ రాంగ్? అవన్నీ తర్వాత చెప్తానులే. సరే, ఎక్కడ నువ్వు చెప్పు, వచ్చి కలుస్తాను. ఈజ్ దట్ ఓకే? లేదు, నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి కలుస్తాను. మనం ఫస్ట్ కలిసాం కదా, అదే రెస్టారెంట్లో ఉన్నాను. ఓకే, నేనే అక్కడికి వచ్చి నిన్ను కలుస్తా. యా. పిట్ట నెమ్మదిగా వలలో పడుతుంది. ఎవరికమ్మా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? శిశిరకి. ఎందుకమ్మా పిన్ని ఫోన్ ఎత్తడం లేదు? అదే చూస్తున్నానమ్మా. అమ్మా చెప్పమ్మా. నీకు నీ చెల్లంటే చాలా ఇష్టం కదమ్మా? అఫ్ కోర్స్ కన్నా. కానీ పిన్ని ఎందుకు నీతో ఎప్పుడు గొడవ పడుతుంది? ఎందుకంటే ప్రేమ ఉన్న దగ్గరే కోపం ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఇష్టపడే వాళ్లే గొడవలు పడతారు. మరి ఆ లెక్కన అమ్మే కదా పిన్నితో ఎక్కువ గొడవ పడాలి. కానీ పిన్ని కోప్పడ్డం చూశాను గాని అమ్మ పిన్ని మీద కోప్పడ్డం చూడలేదు. అదే అక్క చెల్లెళ్ళ అనుబంధం అంటే. అర్జున్, ఏంటిది ఇంకా రాలేదు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు, ఇంకా ఇంటికి రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. తను బాగా డిస్టర్బ్ అయింది కదా, అందుకే వెంటనే ఇంటికి రావడానికి మనసొప్పక ఎక్కడికైనా వెళ్ళుంటుంది. ఎక్కడికి వెళ్తుంది? తనకిక్కడ ఎవరు తెలుసు? శివగామి, కామ్ డౌన్. రాని, తను ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళదు కదా. వాటర్ తీసుకో ప్లీజ్, తీసుకో. కామ్ డౌన్. అసలు నాకు జరిగిన అవమానానికి ఐ జస్ట్ కాంట్ డైజెస్ట్. అయినా నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం ఏంటి? ఇది అసలు ఒక రకంగా నీ వల్లే జరిగింది. నా వల్ల? నేనేం తప్పు చేశాను? మనం అసలు పబ్కి వెళ్ళకపోతే ఇలా జరుగుండేదే కాదు. ఐ కెన్ అండర్స్టాండ్, కానీ ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ పోలీస్ ఆఫీసర్ మా అక్క శివగామి మీద కోపంతో నన్ను టార్చర్ పెట్టాడు. ఛ!
ఎనీ ప్రాబ్లం మేడం? ఏ నువ్వు తీరుస్తావా? ఏ నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. అలాగే మేడం. వెళ్ళు. శిశిరా, ముందు రిలాక్స్ అవ్వు. అసలు ఏమైనా తిన్నావా? తింటావా? ఏదైనా ఆర్డర్ చేయనా? నా మూడేం బాగాలేదు. నాకు అసలేమీ తినాలనిపించడం లేదు. ఆ పోలీస్ స్టేషన్లో జరిగింది తలుచుకుంటుంటేనే నాకు చాలా చాలా అవమానకరంగా అనిపిస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. అట్లీస్ట్ కాఫీ అయినా తాగు. వెయిటర్, మేడం 2 కప్స్ కాఫీ తీసుకునిరా. ఇక్కడ కాఫీ దొరకదు మేడం. మరేముంది? కోల్డ్ కాఫీ ఉందా? ఉంది మేడం. దాన్ని హాట్ చేసి తీసుకురా. అదేంటి మేడం, అలా ఎలా కుదురుతుంది? మరేంటయ్యా, 2 కాఫీ చేయమని చెప్పు. వెళ్ళు. ఓకే మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ రూయిన్. నేను అసలు ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏది కూడా వర్కౌట్ అవడం లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇక ఆ ఇంటికి వెళ్ళలేను. మరేం చేస్తావు? ఐ నీడ్ అ హోమ్. ఇప్పుడంటే ఎలా? పోనీ నేను మీ ఇంటికి వచ్చేస్తాను. నేనుండేది ఆది దగ్గర. శిశిర అక్కడికొస్తే పరిస్థితి అంతా తారుమారవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శిశిర శివగామి దగ్గర ఉంటేనే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచడానికి అవకాశం ఉంటుంది. ఏంటి నేహా, ఏం ఆలోచిస్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం అల్లా నీకే. నాకేం ప్రాబ్లం నేహా? శిశిర, నిజంగా నువ్వేమైనా కావాలని తప్పు చేసావా? లేదు. మరి నువ్వా ఇంట్లోంచి కనుక వచ్చేస్తే నువ్వు నీ తప్పుని అంగీకరించినట్టే కదా. నువ్వు అక్కడే ఉండి జరిగిన దానికి వాళ్లే గిల్టీ ఫీల్ అయ్యేలా చెయ్యాలి. ఎస్, నేనేం తప్పు చేయకుండా ఆ ఇంట్లో నుంచి నేనెందుకు వెళ్ళిపోవాలి? ఇప్పుడే ఇంటికెళ్తాను. లక్ష్మమ్మ, దిష్టి నీళ్లు తీసుకురా. శిశిరా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? శిశిరా, చెప్పు. అమ్మా,